అన్న ప్రభుత్వాలు గుర్తించే వరకు ఆ పిల్లల చదువు బాధ్యత జాగృతి తీసుకుంటుందని చెప్పండి అన్న. నేను చూసుకుంటాను కదా వాళ్ళ చదువు, నువ్వు టెన్షన్ పెట్టుకోకు. వాళ్ళు చదువుని మంచిగా ఎంతవరకు చదువుతారు అంతవరకు. దాని తర్వాత వాళ్ళు గుర్తించేటట్టు చూద్దాము. అట్లా ఇంకా 800 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ ఒక పూలమ్మ తెచ్చి మనందరి ముందు ఆ బాధ్యత చెప్పుకోగలిగితే కళాకారులుగా ఇది సెపరేట్ గా పెట్టుకో చూడక అమరవీరుల కుటుంబానికి న్యాయం కలిగేంత వరకు పోరాటం చేస్తూ ఇందాకనే మన జాగృతి అధ్యక్షురాలు మన ప్రియమైన నాయకురాలు కవితమ్మ గారు ప్రభుత్వ సహాయం అందేంత వరకు పూలమ్మ గారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకి చదువుకున్నటువంటి వెసులుబాటు అవకాశము సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గట్టిగా మన చెప్పటతోటి భగవంతుడు కవితమ్మ గారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, రానున్న కాలంలో ఈ పరిస్థితులను మార్పు చేసడానికి రాజ్యాధికార దిశగా ప్రయాణం చేసేందుకు కావలసిన శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ పూలమ్మ గారి లాంటి పేద నిరుపేద అమరవీరుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకునేంత వరకు మన పోరాటం కూడా, కళాకారుల పోరాటం కూడా ఎట్లా చేస్తున్నాము, కళాకారులు అందరం కూడా అమరవీరుల కుటుంబాల కోసం చేద్దాం. అమరవీరుల కుటుంబాల యొక్క భావజాలాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ భావజాలాన్ని ఊరూరికి తీసుకుపోయిన కళాకారులు ఏ విధంగా అయితే తెలంగాణ సాధించడానికి ఉపయోగపడ్డారో, మన తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాల యొక్క సహాయం కోసం మనం నిర్విరామంగా కృషి చేస్తూ కవితమ్మ గారి నాయకత్వాన వారికి న్యాయం అందించే వరకు వారు సాయంగా ఉందాం. ఇంకా గ్రామాలలో అనేక రకాలైనటువంటి బాధితులు ఉన్నారు, వాళ్ళందరినీ ఏకం చేద్దాం. కవితమ్మ గారి నాయకత్వాన్ని మనం ఫలితాలు సాధించుకుందాం. అమ్మగారు కూడా పూలమ్మ గారికి వాళ్ళ కుటుంబానికి చదివేటటువంటి వసతులు ఏవైతే ఉందో ఆర్థిక సహాయం చేస్తామన్నారో మనం గట్టిగా ఒకసారి చప్పటితో ఆమోదం చేస్తూ కవితమ్మ గారి యొక్క ఉదార స్వభావానికి, దాతృత్వానికి మనం ఒకసారి జై తెలంగాణ, కవితమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ముందుకు పోవడం. వాళ్ళని సర్టిఫికెట్లు ఇస్తారా? కూర్చో. ఇప్పుడు మనం గ్రామాల నుంచి వచ్చినటువంటి టీంలకి అక్క వాళ్ళ నంబర్ తీసుకుంటే పిల్లల డీటెయిల్స్ పత్రాలు కూడా స్వీకరిస్తాం. ఇప్పుడు అన్నగారు సర్పంచ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నారు. అవును మనోడు ఎంతకి వెళ్ళాడు కదా, మరి నైట్ షార్ట్ నాకు తేలదా వెహికల్ ఎక్కడో అయిపోయింది. ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇది లైవ్ ఇవ్వాలని చెప్పలేదు. వెహికల్ ఎక్కడో 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది.